ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వివాహేతర సంబంధాలు తప్పే. చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఉపయోగించుకొని, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా కొన్ని రకాల రైట్స్ని ఉపయోగించుకొని కొంతమంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సో ఎలా చూడాలి? మరోవైపు గ్రామస్తులే వారిద్దరిని పట్టుకొని ఒక స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ కోణాన్ని ఎలా చూడాలి? ఇలా చేయడం సమంజసమేనా? చట్టపరంగా ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చట్టం ఒకటి చెప్తుంది, అక్కడ గ్రామస్తులు అవలంబించినటువంటి తీరు మరొక రకంగా ఉంది. ఏదైనా చిన్న తేడా వస్తే వాళ్ళ ప్రాణాలు పోయే వరకు దారితీస్తాయి. మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నల్గొండ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఒక వివాహేతర సంబంధానికి సంబంధించిన వార్తను మనం ఇప్పుడు చూస్తున్నాం. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి జంటను దేహశుద్ధి చేశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్తంభానికి కట్టేసి చితకబాదారు స్థానికులు. అడవిదేవులపల్లి మండలం మొలకచెర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహితతో రమేష్ అనే యువకుడికి అక్రమ సంబంధం ఉంది. గ్రామ పెద్దలు తప్పని ఎన్నిసార్లు చెప్పినా వివాహిత కానీ ఆ యువకుడు కానీ వినలేదు. ఈ నేపథ్యంలో శనివారం గ్రామస్తుల సమక్షంలో దేహశుద్ధి చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. వారిని స్తంభానికి కట్టేసి, ఒక పోల్కి కట్టేసి గ్రామస్తులందరూ వాళ్ళ మీద కొడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, చెప్పులతో దాడి చేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు. అత్యంత హేయంగా వారి పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. మరోవైపు అదంతా అయిపోయిన తర్వాత ఆ మహిళ స్పృహ తప్పి పడిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఏదైనా కొంచెం శృతి మించి ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి? కొంచెం తీవ్రమైనటువంటి దాడి జరిగితే తెలిసో తెలియకో ఏంటి పరిస్థితి? ఒకవేళ ఈ అవమానాన్ని భరించలేక వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఆ కుటుంబ సభ్యులు చూసుకోవాల్సిన విషయంలో అసలు ఊరంతా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? అది పెద్ద ఊరి సమస్యగా ఎందుకు చేస్తున్నారు? బ్రతికుండగానే మానసికంగా వాళ్ళని ఎందుకు అంత దారుణంగా చంపుతున్నారు? చేసింది ఒకవేళ తప్పే అయితే లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. చట్టాలు ఉన్నాయి కదా, పోలీసులు ఉన్నారు కదా, కోర్టులు ఉన్నాయి కదా, లాయర్స్ ఉన్నారు కదా. అన్నిటికీ మించి వాళ్ళ కుటుంబ సమస్య కదా. అది ఒక ఊరి సమస్యగా మార్చి ఊరందరి ముందు ఆ రకంగా ఒక స్తంభాన్ని కట్టేసి అంత హీనంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ పట్ల? ఏం మానవత్వం ఇది? ఏ యుగంలో బతుకుతున్నాం మనం? ఇంకా ఖచ్చితంగా ఇది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే. మానవత్వం కాదు ఇది. ఖచ్చితంగా వెతుక్కుంటూ పోతే కొన్ని విషయాలు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం సమంజసం కాకపోయినప్పటికీ కూడా ఒకరెవరైనా తప్పు చేస్తే మిగతా వాళ్ళందరూ, ఆ ఊరు మొత్తం, ఇక ఎవరు ఆ ఊరిలో ఎవరు ఎప్పుడు ఏ తప్పులు చేయలేదని, వాళ్ళందరూ మానవాతీతులని, చాలా గొప్ప మనస్తత్వాలు కలిగిన వాళ్ళని ఇంత హేయంగా, ఇంత మూర్ఖంగా వ్యవహరించడం సమంజసమేనా? తగలరాని దెబ్బలు ఏమైనా తగిలి వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు సమాధానం చెప్తారు? ఆ వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది, ఆ మహిళ మనిషే కదా. ఒకసారి అసలు అక్కడ ఏం జరిగిందో చూద్దాం, పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ ఘటనకు సంబంధించి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. చూస్తున్న వాళ్ళలో చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి ముందుగా మా ప్రతినిధి శిల్పతో నేను మాట్లాడతాను. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అప్పుడు ఒకసారి ఎవరి ఒపీనియన్ ఎలా ఉంది ఈ అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. కామెంట్స్ చదువుతాను, మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను. శిల్ప, డీటెయిల్స్ ఏంటి? ఇంత దారుణంగా వ్యవహరించారు.
ఆ గ్రామస్తులందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం జరిగింది అసలు అక్కడ? రైట్. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లాలోని ఒక ఏదైతే ములకచెల్ల గ్రామం చెందినటువంటి వివాహితతో రమేష్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఈ వ్యవహారం అంతా కూడా ఒకవైపు ఆ గ్రామ సభ్యులందరూ కూడా గమనిస్తున్న చాలాసార్లు వాళ్ళ పేరు మార్చుకోవాలంటూ కూడా అనేక సార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వాళ్ళ మారలేదు, మా ఇష్టం మేము ఉంటామంటూ కూడా వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇద్దరు తీరు మారకపోవడంతో వాళ్ళిద్దరిని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రెడీ హ్యాండెడ్గా పట్టుకుని అనంతరం అక్కడ ఉన్నటువంటి స్తంభానికి కట్టేసి చితకబాదారు. జనరల్గా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి, ఆ విధంగా జరగాలి. కానీ ఒకవైపు ఎలాంటి సంబంధం లేకుండా ఒకవైపు గ్రామస్తులందరూ కూడా ఏకమయ్యి ఆ ఇద్దరి పైన ఒకవైపు ఇప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి జంట పైన ఇద్దరి పైన కూడా అత్యంత దారుణంగా వాళ్ళు చిత్క బాధేశారు. ఒకవైపు వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళు చేసింది కూడా తప్పే కదా అంటూ కూడా ఒకవైపు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బంది కావచ్చు, ఏదైనా ఉన్నా కూడా వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. కానీ వీళ్ళు గ్రామస్తులు ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఒకవైపు వాళ్ళ ఏదైనా వాళ్ళ ఇష్టంతో చేసుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా ఒకవైపు చర్చ నడుస్తుంది. శనివారం ఈ ఎంటైర్ ఇష్యూ మొత్తం కూడా శనివారం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా దేహశుద్ధి జరిగింది. ఒక అమ్మాయిని నడి రోడ్డు పైన ఆ విధంగా దేహశుద్ధి చేయడంతో ఎవరు కూడా ప్రస్తుతం తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఆమె నిజంగానే తప్పు చేసింది, ఒకవేళ తప్పు చేస్తే కనుక అటు పోలీసులను చెప్పాలి, కంప్లైంట్ ఇప్పించాలి. కానీ ఈ విధంగా దేహశుద్ధి చేయడం ఏంటంటే కూడా ఈ మధ్య కాలంలో ఒకవైపు అక్రమ సంబంధాలు అనేవి పెరుగుతున్నాయి. ప్రియుని మోజులో పడి అటు భర్తను చంపడి వీటన్నిటిని కూడా చూస్తుంటాయి. కానీ ఇది మాత్రం వివాహేతర సంబంధం పెట్టుకున్నదంటే అటు గ్రామ సభ్యులు ఎవరైతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆగ్రహానికి గురై ఈ పని చేయడం. దీనిపైన ఇప్పటికే పోలీసులు కూడా ఆ స్పాట్కి చేరుకున్నారు. స్పాట్కి చేరుకొని మొత్తం కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుండి ఈ నడుస్తుంది వాళ్ళకి సంబంధించినటువంటి వివాహేతర బంధం కావచ్చు, వీటిని కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా, అసలు ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేసి ప్రస్తుతం అమ్మాయిని మాత్రం కూడా ఒక కస్తూర్బాకు కూడా తరలించినట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఒకవైపు గ్రామ పెద్దలు ఇది తప్పని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు మాత్రం వినలేదు. దీని కారణంగా ఇది చేసినట్టు కూడా అటు గ్రామ పెద్దలు కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అటు గ్రామ పెద్దలతో పాటు ఇప్పుడు ఎవరైతే జంట ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాగ్మూలం కూడా గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా వాగ్మూలం తీసుకొని మొత్తం కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. నేను ఒకసారి చాలామంది ఈ అంశానికి సంబంధించి స్పందిస్తున్నారు. ఏది మంచి ఏది చెడు అనే దానికి సంబంధించి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా ముందుగా ఒక్క విషయం మీకు గుర్తు చేయాలి, చట్టం ఏం చెబుతోంది అనేది గుర్తు చేయాలి. మనం రాజ్యాంగం పరిధిలో ఉన్నాం, సమాజం ఉంది మనకి, చట్టం ఏం చెబుతోంది. ఒకవేళ నీ భార్య తప్పు చేసిందని నువ్వు భావిస్తే, నీ భార్య ఒక అనైతిక సంబంధంలోకి గనక ఉంటే క్రిమినల్ అఫెన్స్ కాదు అది అని చెప్తోంది చట్టం. అది క్రిమినల్ అఫెన్స్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆవిడ్ని కొట్టే హక్కు కానీ దాడి చేసే హక్కు కానీ ఇంకే రకమైనటువంటి హక్కులు ఉండవు. నిజంగా అది తప్పని నువ్వు భావించి నీకు అన్యాయం జరిగిందని నువ్వు భావిస్తే హస్బెండ్ డివోర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్టుకు వెళ్ళొచ్చు, నాకు డివోర్స్ కావాలి, నా భార్యతో నేను కలిసి ఉండలేను అని కోర్టుకు వెళ్ళొచ్చు. ఇది చట్టం చెప్తోంది. కోర్టు తీర్పులు అలాగే ఉన్నాయి. సాటి మనిషిని ఇంత దారుణంగా పబ్లిక్గా అలా కట్టేసి కొట్టి హింసించి ఏమి నిరూపించుకోవాలని ఆ గ్రామస్తులు? మానవత్వమేనా అది? దైవులు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్న దైవదూతల, మానవాతీతుల, అసలు కల్మషం లేని వాళ్ళ? మనుషులే కదా, సాధారణ మనుషులే కదా. ఒకవేళ వీళ్ళు తప్పు చేశారని మీరు అనుకుంటే, ఒక కుటుంబానికి ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. లాయర్స్ ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి కదా. మనం ఏమి రాతి యుగంలో బ్రతకడం లేదు కదా, అడవుల్లో బ్రతకడం లేదు కదా. మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు.
ఇంకా ఖచ్చితంగా మాట్లాడాలంటే అసలు ఈ కేసులో ముందు ఆ గ్రామస్తుల మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఘటనలో వాళ్ళు చేసింది కరెక్టా రాంగా అనేది నేను మాట్లాడడం లేదు, కానీ దానికి మీరు శిక్ష విధించిన పద్ధతి తప్పు. ఖచ్చితంగా క్షమించరాంది, అసలు చాలా కనీసం తప్పు అది. ఇంకెవరూ కూడా అలాంటివి చేయకూడదు. వ్యూవర్స్, మీ ఒపీనియన్స్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయండి. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. ఏది తప్పు ఏది రైట్ అనేది మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం, ఒక ఊరికి సంబంధించిందో దేశానికి సంబంధించిందో కాదు. ఆ కుటుంబంలో మనుషులు ఉన్నారు, ఆ కుటుంబంలో పెద్దలు ఉంటారు, హస్బెండ్ వైఫ్, వాళ్ళు మేజర్సే, తప్పు రైట్ తెలుసుకోలేని వాళ్ళు కాదు. నిజంగా తన భార్యతో తను కంఫర్టబుల్గా లేకపోతే, ఇలాంటి విషయాల్లో ఒక భర్త హర్ట్ అయితే ఇట్స్ నాట్ ఏ క్రిమినల్ యాక్ట్. ఖచ్చితంగా డివోర్స్ తీసుకునే హక్కు ఉంటుంది భర్తకి. అంతే తప్పితే ఇలా దాడులు చేయడానికో, మూకుమ్మడిగా ఊరంతా కలిసి వాళ్ళని అలా శిక్షించడానికో ఏం మానవత్వం అవుతుంది? అది తగలరాని చోట్ల దెబ్బలు తగిలి ఎంతమంది మరణించారు ఇలాంటి దాడుల వల్ల? ఒక మనిషి ప్రాణాలు తీసే హక్కు, లేదంటే ఇలా మానసికంగా చంపేసే హక్కు ఎవరిచ్చారు? అసలు ఆ ఊర్లో వాళ్ళందరికీ ఏం అవసరం ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం? కేవలం భర్తకి భార్యకి సంబంధించిన విషయం ఇది. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. చివరికి ఆ కుటుంబ సభ్యులు కూడా దీంట్లో గట్టిగా మాట్లాడే హక్కు లేదు. ఈ అంశం గురించి ఒకసారి కామెంట్స్ చూద్దాం. ఎలాంటి కామెంట్స్ వచ్చాయో నేను చూస్తాను ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు చేసిన పనిని నేను సమర్థించడం లేదు ఇక్కడ. అది ఒక భార్యకి భర్తకి, ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. ఐఎమ్ నో వన్ టు జడ్జ్ దట్. ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ విషయం అది. భర్తకి హక్కులు ఉన్నాయి చట్టపరంగా ఫాలో అవ్వడానికి, చట్టపరంగా న్యాయం పొందడానికి హక్కులు ఉన్నాయి. అంతవరకే చూడాలి. కానీ ఖచ్చితంగా అక్కడ జరిగింది, ఆ గ్రామస్తులు చేసింది, ఆ కుటుంబ సభ్యులు చేసింది తప్పు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ముమ్మాటికి తప్పే, అమానవీయం. అది ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం. ఎక్కడో అడవుల్లోనో కొండల్లోనో రాతియుగ కాలం నాటి పద్ధతులు కదా ఇవి. మీరెవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి? మీరు ఆ మనిషి ఎంతో మీరు అంతే కదా. ఒకసారి చూస్తాను నేను, కామెంట్స్ చదువుతాను నేను. అఫ్కోర్స్ ఖచ్చితంగా ఈ ఎమోషనల్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కేసుల్లో, ఇలాంటి సందర్భాల్లో. చాలామంది ఓవర్ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు కొన్ని అనవసరమైన విషయాలకి. కాబట్టి ఈ నా గురించి అయినా సరే, లేదంటే ఈ విషయం చెప్తున్నందుకు, ఇలా మాట్లాడుతున్నందుకు చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ ద ట్రూత్ ఈజ్ ఇనెవిటబుల్. ఖచ్చితంగా ఒకసారి నేను చదువుతాను ఏం మాట్లాడుతున్నారు అనేది. ముందుగా అసలు దీనికి సంబంధించి అక్రమ సంబంధాలపై మీ అభిప్రాయం అంటే తప్పు లేదు అనే రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు తప్పనే ఎక్కువ మంది చెప్తున్నారు. అఫ్కోర్స్ నో వన్ షుడ్ సపోర్ట్ ఇట్. అట్ ది సేమ్ టైం మనుషులకి కొన్ని మనం లాస్ ఉన్నాయి కదా, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం కదా, అవి కూడా మనం మర్చిపోకూడదు. మనం మనుషులు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ తప్పు చేసిన వాళ్ళైనా సరే, మనం ఎవరైతే తప్పు చేశారని మనం భావిస్తున్నామో వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయనేది మనం మర్చిపోకూడదు. యా, వ్యభిచారం చేయడం రాతి కాలం నాటిదే అమిత్ కిడ్స్ టీవీ అంటూ ఒకళ్ళు, పశువులకి మనుషులకి తేడా లేకుండా పోతున్నాయి, వ్యభిచారం చేయడం కూడా రాతి కాలం నాటిదే. వెళ్ళి ఒకసారి చట్టంలో ఏముందో చూడండి ఈ విషయానికి. ఎన్ని దేశాల్లో, చాలా దేశాల్లో ముఖ్యంగా ఈ వ్యభిచారం అనేది, ఇది వ్యభిచారం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరుగుతుంది వ్యభిచారం కాదు. వ్యభిచారం అంటే ఒక పర్టికులర్గా డబ్బులు తీసుకొని ఒక విటుడి దగ్గరికి వెళ్తే అది వ్యభిచారం అవుతుంది. ఇట్స్ ఎ కమర్షియల్ అప్రోచ్. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. ఇట్స్ ఎన్ ఎమోషనల్ డ్రైవ్స్ వల్లనో బాండింగ్స్ వల్లనో జరిగేవి ఇవన్నీ కూడా. సో ఇది వ్యభిచారం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే నెక్స్ట్ కామెంట్స్ చూస్తాను, ఇంకా నేను చదువుతున్నాను. గివ్ మీ ఎ మినిట్. యా, అంటే ఈ వార్తను ఎందుకు కవర్ చేస్తున్నారు అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఇంత దారుణంగా సమాజంలో ఇక్కడ కొన్ని కామెంట్స్ ఉన్నాయి, ఈ వార్తను ఎందుకు కవర్ చేస్తున్నారు మీరు అని. ఎందుకు కవర్ చేయకూడదు? తప్పు లేదా ఇందులో? ఒక వార్తను వార్తలాగే మేము ఇస్తున్నాం. సమాజంలో జరుగుతున్నటువంటి చాలా విషయాలను మేము చెప్తున్నాం.
ఇదిగో ఇక్కడ ఇలా జరిగింది, అది తప్పని చెప్తున్నాం. ఎందుకు తప్పో చెప్తున్నాం. అలా తప్పులు చేయకుండా ఎలా ఉండాలో మేము చెప్తున్నాం. వాటన్నిటికి మించి ఇది చాలా అమానవీయ ఘటన. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, అక్కడ ఎవరెవరైతే ఈ పని చేశారో వాళ్ళందరూ శిక్షార్హులు ఒక రకంగా చెప్పాలంటే. సో మేము చెప్పాలి ఇలాంటి విషయాలు. రేపు మీ ఊర్లో ఇప్పుడు ఎవరైతే ఎందుకు చెప్తున్నారో ఈ వార్తకి విలువ లేదని ఎవరైతే మాట్లాడుతున్నారో, రేపు మీ ఇంటి దగ్గర, మీ ఊర్లోనో, మీ కుటుంబంలోనో ఇలాంటి ఘటన జరిగితే మీరు ఇలాగే వ్యవహరిస్తారా? అది పద్ధతేనా? వ్యవహరించాల్సిన పద్ధతి అదేనా? ఆఫ్టర్ ఆల్ వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. అందరికీ ఎమోషన్స్ ఉంటాయి కదా, అది తప్పు ఖచ్చితంగా. అశోక్ కుమార్ అంటున్నారు ఇది కొవ్వు అంటున్నారు. సరే, అది వాళ్ళ సొంత విషయం. అది అంటే మనం జడ్జ్ చేయకూడదు. తప్ప రైటా అనేది మాత్రం మనం మాట్లాడుకుందాం. లీగల్గా ఏంటి పరిస్థితి అనేది మాట్లాడుకుందాం. సమాజానికి ఇది మంచిదా కాదా అనేది మనం మాట్లాడుకుందాం. అశోక్ కుమార్ అంటున్నారు ఈ సమాజానికి బాగా కొవ్వెక్కింది అంటున్నారు. సమాజంలో జరగకూడనివి చాలా జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ. తర్వాత రాజశేఖర్ ఎంజపూరి అంటున్నారు వాళ్ళు చేసిన పనికి ఇంకా నువ్వు సర్ది చెప్తున్నావు అని చెప్పేసి నన్ను కూడా కొంచెం ఘాటుగా మాట్లాడుతున్నారు. నన్ను కూడా తిడుతున్నారు ఈ వ్యక్తి. నేను వాళ్ళు చేసిన పనికి సర్ది చెప్పడం లేదు. ఒక తప్పు చేస్తే అంతకంటే పెద్ద తప్పు మనం చేయడం సమంజసం కాదంటున్నాను. మీ ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, కొడుకో కూతురో మీ పిల్లలు ఉంటారు. ఏదైనా ఒక తప్పు చేస్తే ఏం చేస్తారు మీరు? అంతకంటే పెద్ద తప్పు మీరు చేస్తారా? వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారా? వాళ్ళని ఇలాగే చేస్తారా మీరు? నేను చెప్పేది అది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు అని నేను చెప్తున్నాను. అవతల వాళ్ళు ఒక తప్పు చేశారని వాళ్ళని శిక్షించడానికి వెళ్ళి మనం ఇంకా పెద్ద తప్పు చేయకూడదు అని నేను చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా నేరమే. ఆ పని చేసిన వాళ్ళందరూ తప్పే. ఇంకా కామెంట్స్ వస్తున్నాయి, చదువుదాం ఒకసారి. తోటా భవానీ స్థానికులు అనుమానంగా అని ఏదో రాశారు. సారీ, నాకు క్లియర్గా అర్థం కావడం లేదు. రాణి మాట్లాడుతున్నారు. రాణి అనే ఒక వ్యక్తి కామెంట్ చేశారు. రాణి అని ఉంది. చంపేసేలా ఉన్నారు దేవుడా, అది వాళ్ళ అండర్స్టాండింగ్. మీకు నొప్పి కలిగిందని వేరొకరిని కొట్టడం కరెక్టా? ఆఫ్కోర్స్ ఖచ్చితంగా అడిగారు రాణి గారు. వాళ్ళ పర్సనల్ విషయం అది, కుటుంబానికి సంబంధించిన విషయం. ఊరందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అశోక్ కుమార్ అంటున్నారు పరస్పర సహకారమే లీగల్ కదా. ఇంకొంచెం క్లియర్గా లేదు కామెంట్. మింటూ కన్నయ్య చట్టం దృష్టిలో తప్పు కావచ్చు కానీ తక్షణ చర్యలు అవసరం అని నా భావన. తక్షణ చర్యలు అంటే ఇలా చేయడం ఖచ్చితంగా తప్పే. ఇది అదే ఒక తప్పుని సరిదిద్దడానికి మనం ఇంకా పెద్ద తప్పు చేయకూడదు కదా. భరత్ అనే నేను లాస్ట్కి కట్టేసిన వాళ్ళ మీద కేసు అవుతుంది. అవ్వాలి ఖచ్చితంగా. ఇలాంటి అమానవీయ ఘటనలు ఎక్కడో సమాజం గురించి, సంస్కృతుల గురించి తెలియని వాళ్ళకి అలా వ్యవహరించిన వాళ్ళు వీళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇంకోసారి ఇలాంటివి జరగకూడదు. వాళ్ళు లవర్స్ అయి ఉంటారో అందరిలాగానే అంటున్నారు పవర్ ప్యాక్. సరే, వాళ్ళ రిలేషన్ ఏంటనేది మనకు అనవసరం. ఓకే, జిందగీ అంట నన్ను కూడా తిడుతున్నారు. తప్పని చెప్పాలి వాళ్ళకి అంట. వాళ్ళు చేసింది తప్పో రైటో చట్టపరంగా నిర్ణయించుకుంటారు. నా పర్సనల్ ఒపీనియన్ రుద్దడానికి నేను ఇక్కడ లేను. కేవలం చట్టాలు ఏం చెప్తున్నాయో, నైతికంగా మనం ఎలా ఉండాలనే విషయాలు మాత్రమే డిస్కస్ చేసుకోవాలి. వాళ్ళు చేసింది తప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు భావిస్తే ఖచ్చితంగా వివాహ సంబంధాల్లో, వివాహ జీవితంలో ఉండి ఇలాంటి సంబంధాలు, అనైతిక సంబంధాలు అనేది మంచిది కాదు. ఖచ్చితంగా తప్పే, ముమ్మాటికి తప్పే. నేను కాదని చెప్పడం లేదు. కుటుంబ వ్యవస్థలకు విలువ ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వాళ్ళు చేసుకోవడానికి లేదు, తప్పే. వాళ్ళు చేసిన దాన్ని నేను సమర్థించడం లేదు. వాళ్ళు చేసిన దానికి వీళ్ళు ఒక తప్పుని సరిదిద్దడానికి ఇంకా పెద్ద తప్పు చేశారు. అది తప్పని చెప్తున్నాను నేను.
మింటూ కన్నయ్య, మిస్టర్ యాంకర్ గారు ఇది ప్రథమ చికిత్స మాత్రమే అంట. అంటే ఇంకా ఏం చంపేస్తారా మనుషుల్ని? ఇదేనా పద్ధతి? ఏం మనస్తత్వాలు ఇవి? మృగాల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నాం మనం, మృగాల కంటే దారుణంగా మనం ఆలోచిస్తున్నాం. తప్పది. జిందగీ అంట, తప్పే, చంపాలి వాళ్ళని అంట. చంపేస్తారా? రేపు మీ ఇంట్లో ఎవరైనా సరే ఇలా వ్యవహరిస్తే అలాగే చేస్తారా? అందరూ మనుషులే కదా. నీకు తెలిసిన వాళ్ళు, నీ ఫ్రెండ్సో ఇంకెవరైనా ఇలా వ్యవహరిస్తే మీరు చంపేస్తారా? మీరు ఎప్పుడు ఏ తప్పులు చేయలేదా? దిగొచ్చారు పైనుంచి. మరి అమిత్ కిడ్స్ టీవీ, నీకు ఆ సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది సార్. ఒకవేళ నిజంగా నేను చెప్తున్నాను, అలాంటి ఒక సమస్య నాకు వస్తే, నా కుటుంబంలో ఎవరైనా సరే అది జరిగితే, అలాంటివి జరిగితే ఖచ్చితంగా నేను ఇలా అయితే వ్యవహరించను. చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం వెళ్తాను నేను. ఖచ్చితంగా డిస్కస్ చేసుకొని ఏదో ఒకటి ఒక నిర్ణయానికి వస్తామే తప్పితే ఇంత దారుణంగా, ఇంత అమానవీయంగా నేను వ్యవహరించను. నా గురించే నేను చెప్తున్నాను. ఐ కెన్ సే దట్ క్లియర్లీ. చట్టాలు ఏం చేయవు మీకు తెలుసు, మాకు తెలుసు. అమిత్ కిడ్స్ టీవీ వాళ్ళు చెప్తున్నారు, మీ వరకు వచ్చినప్పుడు ఆ సమస్య తెలుస్తుంది. చట్టాలు ఏమీ చేయవు, మీకు తెలుసు, మాకు తెలుసు. తప్పది. ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి కాబట్టే మన దేశం ఇంత బాగుంది, ఇంత సేఫ్గా ఉండగలుగుతున్నాం. ఇదిగో ఇలా మాట్లాడగలుగుతున్నారు. మీరైనా నేనైనా సరే మాట్లాడగలుగుతున్నాం. ఆ చట్టాల వల్లనే. చట్టాలు ఏం చేయవనో తప్పనో కాదు, అది ఖచ్చితంగా తప్పే అలా అనుకోవడం. కాకపోతే ఒకటి, మన వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే లేట్ అవుతుంది. చాలా లేటుగా జరుగుతున్నాయి చాలా విషయాల్లో. అది మాత్రం మనం తప్పు పట్టాలి తప్ప అసలు ఏమీ జరగదు అనుకోవడం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అశోక్ కుమార్ అంటున్నారు, త్వరగా హ్యూమన్ రైట్స్ కమిషన్ జోక్యం చేసుకోవాలని నా రిక్వెస్ట్ అంటున్నారు. ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ జోక్యం చేసుకోవాలి. పోలీసులు సుమోటోగా తీసుకోవాలి అసలు ఈ కేసుని. రైట్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మరొకసారి ఈ విషయాన్ని నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. మేము చూపిస్తున్న ఈ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి సున్నిత మనస్కులు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. కొంచెం హార్ష్ కాంటెంట్ అనేది చెప్పాలి. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని వికృత చర్యల విషయంలో ఒక డిస్కషన్ అవసరం కాబట్టి మేము చూపించాల్సి వస్తుంది. సున్నిత మనస్కులు నొచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలంటూ మేము కోరుతున్నాం. చిన్నపిల్లలు లేదంటే సున్నిత మనస్కులు ఈ విజువల్స్ని ఫ్రీక్వెంట్గా చూడొద్దని మేము కోరుతున్నాం. రైట్, ఇంకా మరికొన్ని కామెంట్స్ ఉన్నాయి, ఒకసారి ఇంకా చూద్దాం. సేమ్ కామెంట్స్. వ్యభిచారం చేయడం కూడా రాతికాలం నాటిదే. వ్యభిచారం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఇలా ఒక్క మాటలో చెప్పలేము. మిస్టర్ అమిత్ కిడ్స్ టీవీ అలా చెప్పలేము. చాలామందికి అది జీవనాధారం అయింది ఒకానొక సమయంలో. చాలా దేశాల్లో వ్యభిచారం అనేది లీగల్గా ఉంది, పర్మిషన్స్తో నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టో, వాళ్ళ కుటుంబాల అవసరాలను బట్టో రకరకాల కారణాలు ఉంటాయి. పూర్తిగా ఒక పని చేసినంత మాత్రాన అది తప్పు రైట్ అనేది జడ్జ్ చేయడానికి మనకు అవసరం లేదు. చట్టం ఏం చెప్తుందో చూస్తే చాలు. చట్టం ఒకవేళ అది కరెక్ట్ కాదంటే మనం దాని గురించి అలా ఆలోచించాలి. అంతే తప్పితే మనం సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మనకు నచ్చకపోతే మనం వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇంకా చూద్దాం ఒకసారి. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండు తప్పు లేదని అంట సంపత్ రెడ్డి గోటూరి. అది ఎక్కడ చెప్పాడో మరి నాకు తెలీదు కృష్ణ భగవానుడు. ఒకసారి మీరు ఏదైనా రెఫరెన్స్ ఉంటే పెట్టండి, అది కూడా నేను చదివి వినిపిస్తాను. యాజ్ యూజువల్ సేమ్ కామెంట్. మీ వాళ్ళకి ఆ సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే అలాంటి పని చేయడం పెద్ద సమస్య కాదా అనేది పక్కన పెడితే ఇలా వ్యవహరించడం మాత్రం ఖచ్చితంగా సమస్యే. ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, ఇంకెవరైనా సరే అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఒక స్తంభం కట్టేసిన పరిస్థితుల్లో ఉంటే ఆ ఊళ్ళో ఆ పని చేసిన వాళ్ళందరి మీద నేనే వెళ్ళి కేసు పెడతాను ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. పెళ్లి చేసుకుని వేరే వాళ్ళతో ఉండడాన్ని అది తప్పు కదా. వాళ్ళు వ్యభిచారులు కాకపోతే వాళ్ళని కొన్ని వర్డ్స్ నేను చదవలేకపోతున్నాను, కష్టంగా ఉంది. నేను అదే చెప్పాను మిస్టర్ అమిత్ కిడ్స్ టీవీ. ఎవరు కామెంట్ చేస్తున్నారో తెలీదు. మీరు మీ సొంత అభిప్రాయాలని చట్టాలని కలిపి చూస్తున్నారు. ఆ రెండు వేరు. చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చదవండి అవకాశం ఉంటే. నేను ఆల్రెడీ ముందే చెప్పాను ఏం చెప్తుంది అనేది ఒకసారి వినండి. పోలీసులు న్యాయం ఏం చెయ్యరు. ఆడపిల్లల కేసు పెట్టగానే తీసుకొస్తారు.
పోలీసులు న్యాయం చేయరు అనేది అభిప్రాయంగా కనిపిస్తుంది. అలా ఏం లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు అలా వ్యవహరించినంత మాత్రాన అందరినీ అలా మనం తప్పుగా చూడకూడదు. తర్వాత రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఒళ్ళు బలిసి చేసే పనులను మీరు టీవీల్లో చూపెడతారా? ఎందుకు చూపెట్టం? మా దగ్గరికి ఎన్నో కేసులు మనం చూసాం. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ కేసులు వీడియోలు ఎన్ని బయటపడ్డాయో, ఎమ్మెల్యేలు ఎంపీలు అంతకు మించిన పై స్థాయిలో ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతుల దగ్గరికి సంబంధించిన కేసులు కూడా మనం గతంలో చూసాం. ఖచ్చితంగా బయట పెడతాం. మంచైనా చెడైనా ఇంట్లో వాళ్ళు కరెక్ట్ ఉంటే బయట వాళ్ళ దగ్గర అది నేను చదవలేకపోతున్నాను ఆ కామెంట్. ప్లీజ్ దయచేసి ఇది మీ పర్సనల్ ఒపీనియన్. అలాంటివి మనం చదవడం అలాంటి విషయాల్లో జడ్జ్ చేయడం తప్పు కాదు, తప్పు ఖచ్చితంగా. సంపత్ రెడ్డి గోటూరు చేశారు ఆ కామెంట్. రాము చేస్తున్నారు దేహశుద్ధి కాదు, వాళ్ళకి చేయాల్సింది జైలుకు పంపాలి, ఇద్దరు ఇరు కుటుంబాలు పరువు నష్టం కేసు వేయాలి అంటూ మాట్లాడుతున్నారు. అలాగే తప్పును చేసిన వాళ్ళతో రాళ్లతో కొట్టి చంపేటువంటి శిక్షలు ఉన్నప్పుడు భయంతో ఇంకొకటి చేయడు అంటూ అమిత్ కిడ్స్. మీరు చాలా నేను ఇలాంటి మాట అంటున్నందుకు నన్ను క్షమించాలి, కానీ అది తప్పు పద్ధతిలో మీరు ఆలోచిస్తున్నారు. అది ఖచ్చితంగా తప్పే మీరు అలా ఆలోచించడం. రాము అనే వ్యక్తి చేశారు, దేహశుద్ధి చేసి వాళ్ళని ఇలా చేయడం తప్పు, జైలుకు పంపాలి అన్నారు. సో ఓవరాల్గా పరిస్థితి ఇది. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నమైనటువంటి ఆలోచన ధోరణులు ఉండొచ్చు, కానీ చట్టం ముందు అందరూ సమానులే, అందరూ ఒకలా ఉండాల్సిందే, చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందే. దయచేసి ఇలాంటి దుర్మార్గపు చర్యల్ని, ప్రతీకార చర్యల్ని ఎవరూ సమర్థించవద్దు. తప్పులు జరగడం మనం చూస్తుంటాం, తప్పులు చేయడాన్ని సమర్థించొద్దు, కానీ జరిగిన తప్పుని సరిదిద్దడానికి మనం ఇంకా పెద్ద తప్పు చేయకూడదు. చట్టాలని మన చేతుల్లోకి తీసుకోకూడదు. ఖచ్చితంగా ముమ్మాటికి ఆ మహిళ పట్ల, ఆ యువకుడి పట్ల వ్యవహరించిన తీరు ముమ్మాటికి తప్పే, 100కు 1000% తప్పే, చట్టరీత్యా తప్పు. అసలు వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళందరికీ అవగాహన కల్పించాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వాలి. ఇలా చేయడం తప్పు అనేది చెప్పాలి. ఏదైనా జరిగి వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఊళ్ళో వాళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి ఈ విషయంలో? కుటుంబంలో కూడా అందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇలా ఎందుకు చేయాలి? అసలు అది భార్యాభర్తలకు సంబంధించిన విషయం. కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని చేసుకోవాలి. ఏదైనా ఉంటే చట్టాలు ఉన్నాయి అలాంటి విషయాల్లో యాక్షన్ తీసుకోవడానికి. రైట్, ఇలాంటివి జరగడం ఖచ్చితంగా తప్పే. మరొకసారి ఇలాంటివి జరగకూడదని కోరుకుందాం. రైట్, మీరు ఈ వీడియోని ఖచ్చితంగా కొనసాగించవచ్చు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఆర్టీవీకి సంబంధించినటువంటి, ఇన్స్టాగ్రామ్లో ఆర్టీవీకి సంబంధించిన పేజెస్లో దీనికి సంబంధించిన వివరాలు చూడొచ్చు. మీరు కామెంట్ చేయొచ్చు, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.